హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. ఈరోజు మార్నింగ్ అయితే ఓట్స్ అయితే చేశానమాట టిఫిన్. ఇంకా మా హస్బెండ్ కూడా ఆఫీస్కి వెళ్ళిపోయారనమాట. పిల్లలకి బాక్స్ అది నేనే ఇచ్చి రావాలి. ఇంకా డీమార్ట్కి వెళ్ళే పని కూడా ఉందనమాట. ఇంకా వంట అయితే చేస్తున్నాను. ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే తోటకూర ఉల్లికారం చేస్తున్నాను. తోటకూరలో ఉల్లికారం వేసి చేసినట్లయితే చాలా టేస్ట్గా ఉంటుంది. కర్రీ కొంచెం ఎక్కువగానే చేశాను, ఎందుకంటే నైట్ చపాతీలో కూడా ఉంటుందని. వంట చేసిన తర్వాత పిల్లలకి బాక్స్ ఇచ్చేసి తర్వాత నేనైతే డీమార్ట్కి వెళ్ళాను అనమాట. రిటర్న్ వచ్చేటప్పుడు అయితే ఇంకా ఆటో మాట్లాడుకొని వచ్చాను. ఇంకా సరుకులు అయితే అక్కడ పెట్టేశాను. ఇంకా భోజనం చేద్దాంలేని భోజనం అయితే పెట్టుకున్నాను అనమాట. అప్పటికే 1:30 అయిపోయింది. ఇంకా ఆకలేస్తుంది అనమాట. మార్నింగ్ ఓట్సే కదా తినేది, అందుకని ఆకలేస్తుంది. ఇంకా అందుకని రైస్ అయితే తిన్నాను. తిన్న తర్వాత అయితే ఒక హాఫ్ అన్ అవర్ పడుకున్నాను. ఇంకా ఈవినింగ్ పిల్లలు వచ్చారు, వాళ్ళని ట్యూషన్ పంపించిన తర్వాత అయితే సరుకులు సర్దుతున్నాను. వాళ్ళు ఉన్నప్పుడు సర్దటం అయితే కొంచెం కష్టం, ఎందుకంటే అన్నీ లాగి పడేస్తూ ఉంటారు. ఇంక ఇవన్నీ డబ్బాల్లోకి పోసుకొని సర్దుకున్నాను అనమాట. ఇంకా పిల్లలకి మిల్క్ పౌడర్ కూడా అయిపోయిందనమాట. ఇది ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాం, బయట షాప్స్లో దొరకట్లేదు. గమ్మీస్ అడుగుతున్నారని గమ్మీస్ కూడా తెప్పించామన్నమాట. ఇవి 7 to 12 years లోపు వాళ్ళకి గమ్మీస్ అనమాట. మార్నింగ్ ఒక గమ్మీ ఇవ్వచ్చు, ఈవినింగ్ మిల్క్ తాపొచ్చులే అని. యాక్చువల్గా అయితే 2 అవసరం లేదు, ఒకటి సరిపోతుంది. మా పాప ఇంకా బాగా అడుగుతూ ఉంది గమ్మీస్ కావాలని. సర్లేని ఒకటైతే తెప్పించామన్నమాట. ఈ గమ్మీ ఒక కాస్ట్ వచ్చేసి 19 రూపీస్ అయితే పడుతుంది. కొంచెం కాస్ట్ అయితే ఎక్కువగానే ఉంది. డైలీ ఒకటి తింటే సరిపోతుంది, ఎక్కువ తినాల్సిన అవసరం లేదు. ఇందులో ఫ్లేవర్స్ కూడా ఉన్నాయి. వాళ్ళు ఇంకా స్ట్రాబెర్రీ మిల్క్ పౌడర్, అలాగే గమ్మీస్ కూడా స్ట్రాబెర్రీ కావాలని అడిగారు, అదే పెట్టామన్నమాట. ఇంకా మిల్క్ పౌడర్ అయితే ఇంకా రోజు ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చాక మిల్క్ తాగుతారు కదా, అదైతే తాపిస్తానమాట. చూడండి, ఇక్కడైతే ప్రోటీన్ అని వచ్చింది కదా, రాగి సజ్జలు అలాగే మనకి వాల్నట్స్ అవన్నీ కూడా ఉంటాయన్నమాట. ఇంక ఇవన్నీ తీసి అయితే పక్కన పెట్టాను. ఇంకా సరుకులు తీసుకొచ్చాను కదా, తాలింపు గింజలు కూడా అయిపోతే తాలింపు గింజలు కూడా కలుపుకొని ఒక డబ్బాలు అయితే పోసుకున్నాను. ఇవైతే 1 month వరకు వస్తాయన్నమాట. నేనైతే అన్నీ కలిపే పోసుకుంటాను. విడివిడిగా పెట్టుకుంటే వంట చేసేటప్పుడు మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటానని ఇంక ఇదంతా అయిపోయిన తర్వాత ఇంకా గిన్నెలు అయితే సర్దుకున్నాను. తర్వాత ఇంకా కడగాల్సిన గిన్నెలు అయితే చాలా ఉన్నాయి. ఇంకా అవన్నీ కడిగాను. అలాగే చపాతీ పిండి కలిపి పెట్టాను నైట్కి. పిల్లల కోసం అయితే రైస్ కూడా కడిగి పెట్టాను. ఇంకా బట్టలు కూడా చాలా ఉన్నాయన్నమాట మడతేయాల్సినవి. ఇంక ఈ బట్టలన్నీ కూడా మడతేసుకున్నాను వాళ్ళు వచ్చేలోపే. ఈ వీక్ అంతా ఏంటో చాలా హడావుడిగా ఎక్కువ పనులు ఉన్నట్టయితే అనిపిస్తూ ఉంది. బయటికి వెళ్ళి రావటం, తెచ్చుకోవటం, మళ్ళీ ఇంట్లో సర్దుకోవటం, అట్లా కొంచెం ఎక్కువ పనిలాగా అనిపిస్తుంది. మా హస్బెండ్కి కూడా ఆఫీస్లో ఎక్కువ వర్క్ ఉండటం వల్ల తను కూడా ఇంకా హెల్ప్ చేయడానికి లేదనమాట. ఇంక మామూలుగా అయితే ఏదన్నా బయట తీసుకురావాలంటే తను తీసుకొచ్చేవాళ్ళనమాట. తనకి వర్క్ ఎక్కువ ఉండటం వల్ల అన్నీ నేనే తెచ్చుకోవటం వల్ల ఏమో నాకైతే కొంచెం పని ఎక్కువలాగా అనిపించింది. నైట్ డిన్నర్లోకి అయితే చపాతీ చేశాను. మార్నింగ్ చేసిన కర్రీ అందులోకి ఉంది.